వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. ఏంజిల్స్, హయ్యర్ సెల్ఫ్, గైడ్స్ ప్లీజ్ చెప్పండి. కలెక్టివ్ యొక్క ఎవరైతే ఉన్నారో లలిత సుజాత వారికి జాబ్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి. లలిత సుజాత వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది, లలిత సుజాత వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉంది ప్లీజ్ చెప్పండి. వారి యొక్క ప్రజెంట్ ఎనర్జీ అండ్ ప్రజెంట్ మీరు ఏదో పని చేస్తూ ఉన్నారు, ప్రజెంట్ మీరు స్టేబుల్గా ఉన్నారు అండ్ యూ ఆర్ ఫుల్ఫిల్ విత్ దట్. అండ్ మీకు ఏంజిల్ ఇచ్చే అడ్వైస్ 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి ఏంజిల్? 5 ఆఫ్ పెంటికల్స్ మీనింగ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి, మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని మీరు బాధపడద్దు అని చెప్తున్నారు. మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, మీరు డబ్బులు ఎప్పుడు సంపాదిస్తారని మీరు బాధపడద్దు అని ఏంజిల్ మీకు చెప్తున్నారు. ఎందుకు ఏంజిల్? ఎందుకని అంటే మీకు జాబ్ వస్తున్న దాంట్లో రికమెండేషన్స్ ఇవ్వడం, మీకు వచ్చిన జాబ్ని వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి తీసేసుకోవడం, థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తే కొంతమంది వరులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ జాబ్ నుంచి అడగొడుతున్నారు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవరో మీకు డబ్బుల విషయంలో డబ్బులు తీసుకొని మీ జాబ్ నుంచి అడగొడుతున్నారని ఏంజిల్ చెప్తుంది. ఓకే ఏంజిల్ మరి ఫైనాన్షియల్గా తను ఎలా ఉంటుంది, తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? న్యూ బిగినింగ్, మీకు త్వరలోనే మీరు ఒక న్యూ బిగినింగ్ మొదలు పెడతారు. ఏ విషయంలో ఏంజిల్? ఏ విషయంలో? మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీకు ఒక దారి అనేది కనిపిస్తుంది. తను అనుకున్న జాబ్ తనకు వస్తుందా ఏంజిల్? తను అనుకున్న జాబ్ తనకు వస్తుందా? ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే పెద్దదే వస్తుంది. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి 10 ఉన్నది మీరు చేస్తారు. అయితే మీది ఒకరి దగ్గర జాబ్ చేసే ఎనర్జీ అయితే కనిపించట్లేదు. మీరు ఒక లీడర్ అనమాట. మీరు 10 మందికి ఇక్కడ చూసారా, మీరు ఇలా 10 మంది మీకు తోడుగా వస్తారు, కర్రలు పట్టుకొని మీ వెంట. మీరు ఏదంటే అదే మీరు చేసినట్టే కాపీ చేయడం, మీరు అన్న మాటలని వాళ్ళు అంటే డీప్గా ఆలోచించడం లాంటి మాటలు మీరు చెప్తూ ఉంటారు. సో మీకు హగ్ రెస్పెక్ట్ అనేది ఉంది. సో మీరు టీంని లీడ్ చేసే కెపాసిటీ మీకు ఉంది. మీరు నిలబడతారు. మీరు జాబ్ చేయాలని కాదు, జాబ్ చేసినా చేయకపోయినా వేరే పని మీద బిజినెస్ లేదా ఏదో కొత్త పని మీద చేస్తున్నారు. సో ప్రజెంట్ మీరు అదే వర్క్ ఆన్లో ఉన్నారంట అండ్ అదే కంటిన్యూ చేస్తారు. మీరు అనుకున్న దాంట్లో నిలబడతారు. మీకైతే పర్టికులర్గా జాబ్ చేయాలి అని అవసరం కూడా లేదు అని ఏంజిల్ చూపిస్తుంది. ఇంకా చెప్పండి ఏంజిల్, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ తెలుసుకుంటారు. అండ్ మీకు కావాల్సిన స్టెబిలిటీ, లైఫ్లో కావాల్సిన స్టెబిలిటీ అన్నీ వస్తుంది. ఒక్క జాబ్ పరంగానే కాదు, ఎమోషనల్గాను, ఫ్యామిలీ పరంగాను అండ్ ఫైనాన్షియల్గాను, ల్యాండ్స్ పరంగాను మీకంటూ ఓన్ ల్యాండ్స్, బిల్డింగ్స్ మీరు కట్టుకుంటారు. సో దాంట్లో మీ ఫ్యూచర్ గురించి మీరు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది. మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీ ఫ్యామిలీతో ఎప్పుడు. మీరు అండ్ 10 మందికి రోల్ మోడల్గా ఉంటారు అండ్ 10 మందికి మీరు సర్వ్ చేస్తారు. చాలా ఒక మదరింగ్ నేచర్ అనేది ఉంది. మదర్ తెరిసా అని అంటారు కదా, సోషల్ సర్వీస్ ఎక్కువగా చేస్తారు కదా, అలా మీరు సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అండ్ అదంటే మీకు ఇష్టం కూడా. ఇంకా ఏంజిల్, మీరు అలాగే మీ ఫ్యామిలీని కూడా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో మీరు జాబ్ గురించి జాబ్ చేయాలి లేదా అనేది మీరు మనస్ఫూర్తిగా అడిగిన ప్రశ్న అయితే కాదు అని ఏంజిల్ చెప్తున్నారు. అంటే ప్రజెంట్ మీరు జాబ్ చేస్తేనే నడుస్తుందని అయితే ఏం లేదు. సో మీరు ప్రజెంట్ ఏదో వర్క్ మీద వర్క్ ఆన్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ మీకు తెలుస్తాయి. అలాగే మీరు అన్నీ సాధిస్తారు అని చెప్తున్నారు. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ వాళ్ళ జీవితంలో దేన్ని అవాయిడ్ చేయాలి? కలెక్టివ్ తన జీవితంలో దేన్ని అవాయిడ్ చేయాలి?
మనీ రొటేషన్ ఎలాగా అని ఆలోచిస్తూ ఉండడం, స్టక్ అయిపోతూ ఉండడం అనేది చేయకూడదు. ఫ్యామిలీ పరంగా అయితే మీరు స్టేబుల్గా ఉంటారు కాబట్టి మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు రిలాక్స్గా ఉండండి. మీ మదర్కి కూడా జస్టిస్ అనేది జరుగుతుందని చూపిస్తున్నారు. ఈ వీడియో మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రశ్న ఉంటే వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ పేరుని మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. దానివల్ల నేను ఎగ్జాక్ట్ మీ ఎనర్జీని క్యాచ్ చేయగలుగుతాను. అలాగే మీరు మీ డెస్టినీ అనేది ఏదైనా సరే నమ్మకంతో పాజిటివ్గా వెళ్ళండి. ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. బీ పాజిటివ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.